వచ్చినారా వాళ్ళు? ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది వ్యాపారం అంతా మీది? అవును, ఇంకా అన్ని కూరగాయలు ఉన్నాయి. ఎప్పటికి అయిపోయేది అదంతా? మళ్ళీ రేపు ఎల్లుండి కూడా పెడతారా? ఎన్ని రోజులు తెచ్చుకుంటావు ఒకసారి? లేదా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి పోతారా? అంతే, మొత్తం అమ్మడికి పోకపోతే ఎన్నికి ఇస్తారా? మీ తీసుకోరా ఎన్నికి? ఎందుకు తీసుకోరు? వాళ్ళే కదా పెట్టించేది కాదా? మీ సొంతమే, వాళ్ళకి మీకు సంబంధంలా. మీకమ్మా మీది సొంతమేనా లేదా వాళ్ళకి సంబంధమా? ఏవో పక్కకు రండి. కాదులే, అది ఆడు ఉన్నాడు. మీది ఎట్లా? మీది సొంతమా వాళ్ళకి సంబంధమా? మీరు వేసుకో. ఏమిస్తారు వాళ్ళు? ఎన్ని రోజులు అప్పిస్తాడు? సాయంత్రం వరకే. ఏమని ఏం గుండు కొట్టించినావు? అదే అందుకే రమ్మన్నా. ఐడి కమిషనర్ ఐడి ఇంకా రాలేదా? రాని అందుకే. ఎవరిది ఇది? కారు ఇది పక్కన పెట్టుకోవాలా? రోడ్లో పెడితే ఎట్లా కదా? ఎవరిది అట్టి బండ్లు ఇవి? ఎవరిది కావా ఇవి? వదిలేసిపోయినాడు అట్లే. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఇవన్నీ? మండీలోనేనా? మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి పోవాలా మొత్తము? అంతేనా? మీరు అమ్ముకోవాల్సిందే, వాళ్ళకి వెనక్కి ఇస్తే తీసుకోరు. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? నువ్వు కూడా మండీలోనే? ఎట్లా ఈ కేజీ? 80 రూపాయలు. ఏమ్మా ఎన్ని చీరలు అయినా ఈరోజు? అంతేనా? ఇది ఒక ప్యాకెట్? ఇది ఏం సంపాదిస్తావు రోజుకి? చెప్పు. 100, 250 రూపాయలా? అయిపోతే ఒక 400, 500 అటుకు వస్తుంది. అయిపోవు. ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఇవన్నీ ఏమి వెనకలా? ఇవి మనకు సంబంధమా కాదా? మనమేనా ఇవి? ఈడే పెట్టేసిపోతావా రాత్రి? రాత్రిపూట ఈడే పెడతారా అని అడుగుతున్నా. ఇంటికి తీసుకోపోరు? ఏం వచ్చినారా అన్నోళ్ళు? మనం వీళ్ళకి చెప్పలేదా మనము లోపలికి పెట్టుకోవాలని? అంతా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? నాన్న చెప్పినాడంటే కదా మొన్న. కాదు యారు అంత గబగబా లోపలికి పోతున్నారు? నేను అడుగుతున్నా, చెప్పండి. రా నువ్వు యాల గబగబా లోపలికి పోయినా నాకు మాట చెప్పు. నాకు చెప్పు ఎందుకో. నాకు అవన్నీ కాదు. యాల గబగబా లోపలికి పోయినారు చెప్పండి. ఏంటికి? ఏమనేది కాదు. ఏమన్నా కారణం ఉందా అని అడుగుతున్నా. మళ్ళీ యాలకి వరకు పరిగెత్తినారు. నాయన ఏమైనా చెప్పినాడా? చెప్పలేదా లోపల పెట్టుకోమని? ఇంకా ఎక్కడి నుంచి తెచ్చుకున్నా ఇవన్నీ? ధర్మం నుంచి తెచ్చుకున్నా. ఎవరు మీది? ఈ ఊరే? ఏం ఆడి నుంచి? ఈ సరుకు అంతా ఎవరు? వెనకాల ఉండేటివంతా? మీరు ఎవరేమైతే నాకు వద్దు. వెనకాల సరుకు అంతా ఎవరిది? మందేనా వేరే వాళ్ళదా? వాళ్ళు పెట్టుకొని పోయినారా అని అడుగుతున్నా. సో సరుకు అంతా ఈడే ఉంటుంది ఎప్పుడు. ఎట్లా కాపలా దానికి? ఎవరు ఎత్తుకుపోరా? ఈడే పెడతారు. क्या माँ कैसे हो? शॉपिंग के लिए आया?
గబగబా దొబ్బినావు లోపలికి. ఏం పక్కన అడ్డం ఉంటే ముందు ఎందుకు అనుకోవాలా? నేను వచ్చినప్పుడు అనుకోవాలా? లేదు ఇప్పుడు అవన్నీ నాకు వద్దు. నేను నిన్నేం అనలేదు నాయన. నువ్వు హాయిగా నువ్వు వ్యాపారం చేసుకో, నువ్వు బాగుండాలా. ఏమంటే రోడ్లోకి అందరికి అడ్డం రానియద్దు, అదొకటి నేను అడిగేది. నువ్వు ఎంత బాగుంటే నేను అంత బాగుంటా, అర్థమైందా? నన్ను చూసి దొబ్బొద్దు, ఎవరికి అడ్డంగా చేయొద్దు, అంతే. ఏమన్నా బాగున్నావా? ఏమ్మా అట్లున్నావా? బాగున్నావా? మీరు మార్కెట్కే వస్తారా మామూలుగా కూరగాయలు కొనుక్కోవడానికి, లేకపోతే ఈరోజు వచ్చినారా బయటికి? మామూలుగా ఎప్పుడు మార్కెట్కే వస్తారు. ఏమన్నా ఏమది నూనెనా? ఏమ్మా ఎట్లున్నావా? బాగున్నావా? నువ్వు ముందు నుంచే లోపల ఉన్నావా? ఇప్పుడు నేను వస్తున్నాను, నువ్వు కూడా ఎత్తినావు లోపలికి. ఎట్టుంది వ్యాపారం? బాగానే ఉందా? ఇన్ని పెట్టినా వీడు అయిపోతాయా ఇవి? ఎన్ని రోజుల సరికి ఇది? ఎన్ని రోజుల సరికి చెప్పు? 2 నెలల, 3 నెలల, 5 నెలల, 1 నెలనా? అంటే ఎన్ని నెలలకి అయిపోతుంది ఇది? 1 నెలలకి అయితే అయిపోతాయా మొత్తం సరుకు అంతా? పోతా ఉంటాయా? అప్పు ఇస్తారా లేదా నీకు? అప్పిస్తారా లేదా వాళ్ళు అంగడి వాళ్ళు? అప్పు ఇస్తారు. ఎన్ని రోజులు అప్పిస్తారు? నెల. ఎంతమంది పిల్లలు ఉన్నారు? చదువుకుంటున్నారా? అయిపోయిందా? ఏం వాళ్ళది? డిగ్రీ చదువుతుంది. ఇంకో పాప? పిల్లోడు. ఏన్నా ఎట్లున్నావు? బాగున్నావా? దాన్న ఇదే రేపుట్ట ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు? వైజాగ్ నుంచి తీసుకొచ్చినారా? ఎన్ని రోజులకి ఒకసారి తెచ్చుకుంటా అంటారు? 3 నెలలకు 4 నెలలకు సార్. ఎట్లా ఇది మామూలుగా? కాలికి 100 రూపాయలు. 100 రూపాయలు. ఇది నెత్తలు ఉన్నాయి, 20 నెత్తలు. కాలికి 120. 120. బాగానే తీసుకుంటారా ఇక్కడ? పర్లేదా? ఏమ్మా బాగున్నావా? ఇట్లా నీ వ్యాపారము పర్లేదా? ఏం స్వామి, ఏం మాల వేసినావు? మామూలు ప్రతి సంవత్సరం వేస్తావా? ఏడుండేది నువ్వు? మన అంబేద్కర్ నగర్లోనా? ఎట్టుంది వ్యాపారము? పర్లేదా? ఏ ఇట్టున్నాయి అట్టి పండ్లు? అది ఎవడు కొనేది ఇట్లుంటే? మంచి సరుకు అంతా లోపలనా? నీ సరుకు ఇక్కడనా? పోతాయా ఇవి? ఎంత ఇది? 20 రూపాయలు. అయిపోకపోతే ఎక్కడ పెడతావు మళ్ళా? మండీలో ఇచ్చేస్తావు మళ్ళీ ఎనికి? తీసుకోరా ఎనికి? ఇంకా అనుకోను. ఎన్ని రోజులు సరికి ఇది? ఈ పొద్దుకే. ఎన్న ఎట్లున్నావు? బాగున్నావా? పోతాయా ఇట్లాంటివన్నీ? బాగానే. ఎంత ఇది? డిస్కౌంట్ ఇస్తావా వాళ్ళకి? మళ్ళా అడుగు, తగ్గిమంటే తగ్గిస్తావు. అంతే, నువ్వు ఎట్టు ఒకటి అయిపో చేసుకోలేదు. ఏమ్మా పూలు ఇంకా ఇన్ని ఉన్నాయి, అయిపోలేదా ఈరోజు ఇంకా? లేదా నువ్వు ఆడ కుడతానే ఉంటే వాళ్ళు అమ్ముతా ఉంటారా? అంతా ఒకటేనా లేదా ఎవరిది వాళ్ళేనా? వేరే వేరా? అంతా ఒకటే. మళ్ళీ ఇట్లా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెడతారా ఈ పూలు? ఎవరినిది? ఎవరినిది? పుట్లూరా? చుక్లూరా నీది? బా కేసేవో? బాగానే ఉన్నావా? బాగానే జరుగుతుంది వ్యాపారము? ఏం చేస్తావు మామూలు రోజుకి? 1000, 2000, 3000, 2000 చేస్తావు. ఏమిది? పాల్కోవా? ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? కాదబ్బా, నువ్వు ఇంట్లో చేయించినావా కొనుక్కొని వచ్చి పెట్టినావేడా? ఇంట్లో చేయించినావు. ఎవరు మీ భార్య చేస్తుందా? ఏ మనోజు? వారిని
ఏమ్మా బాగున్నావా? ఎట్లున్నారు మీరంతా? ఎట్లా జరుగుతుంది మీకు? ఇవన్నీ మండికి సంబంధమా మీకు సంబంధం? మీ సొంతమేనా? మంది సంబంధమే. మళ్ళీ నీకు ఇచ్చేసిపోతారా వాళ్ళకి? అమ్ముకోవాల్సిండేదే, డబ్బులు కట్టాల్సిండేదే. కేసే ఆ పర్వాని అందరికంటే నువ్వే బాగుండేది, మళ్ళా పర్వాని అంటే ఎట్లా నాకు అర్థం కాల. ఏమ్మా ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఎట్లున్నాయి వ్యాపారాలు? అంతా బాగానే ఉన్నాయా? కూర్చో కూర్చో, హాయిగా మీ వ్యాపారాలు చేసుకోండి. కూర్చోండి, కూర్చోమ్మా, కూర్చో పెద్దమ్మా, కూర్చో కూర్చొని పని చేసుకోండి. ఏ అట్టట్టున్నాడు మీ అందరి దయతో, అంతే. ఏమ్మా బాగున్నారంతా? ఏమన్నా ఎట్లున్నావు? బాగున్నావా? బాగుందా మీ వ్యాపారాలంతా? ఇన్ని పూలు పెట్టినారు, ఎప్పటికి అయిపోయేది ఇవన్నీ? అయిపోతాయా ఈరోజుకి? 2 రోజులకి ఒకసారి. ఎప్పుడు తెచ్చినారు ఈ స్టాక్ అంతా? నిన్న. మళ్ళీ ఇంకా ఇంత ఉంది, అయిపోతాయా ఖచ్చితంగా? అంతేనా? మళ్ళీ ఏడ పెట్టుకుంటారు? ఏమన్నా ఫ్రిడ్జ్లో గిజ్లో పెడతారా? మళ్ళీ వాడిపోవా ఇవి? నీళ్ళు చల్లుతానే ఉంటారా? ఉంటాయా? ఇప్పటికే 2 రోజులు అంటుంది. ఇచ్చినాడా? అదే మార్కెట్కి వస్తావా ఖచ్చితంగా రోజు? లేకపోతే మీ దగ్గర ఎక్కడన్నా కొనుక్కుంటూ ఉంటారా? ఇక్కడికే వస్తారు, మార్కెట్కే వస్తారు. ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది వ్యాపారం? ఎట్లుంది? బాగుందా? బాగుంటే చాలులే. ఎందుకు అవి? మన లోపలికి బండ్లు వచ్చే కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. మామూలుగా కట్టపైన కూర్చోవాలని చెప్పిండ్రు ఫస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ కిందికి దిగుతా సగం రోడ్డు వరకు వచ్చేసారు. కానీ బయట కూడా ఆటోమేటిక్ లోపల చాలా ఇబ్బంది. ఎందుకు ఇక్కడ బైక్లు ఈడు ఉన్నాయి? పాండి పాండి బైకులు ఎవడు ఇవన్నీ? ఈడెందుకు ఈడ పెడతారా? కూరగాయలకు వచ్చిన వాళ్ళు ఉంది కదా, పార్కింగ్ ఉంది కదా అక్కడ. కొత్త చేసినాం దాంట్లోకి అయితే ఒక్కరు ఊరు. ఇంకా నానే సిస్టమే చేయాలి, గాలి తీయండి అన్నిటికీ. ఇంకంతే. ఏమి ఇంత రోతగా పెట్టినారు ఈడ? అన్నోలేరి ఇంత కలిసింది లేదు మన అన్నోలేరి. ఇదంతా ఏడి శంకరన్న ఏడి? నాకు అర్థం కైకు కలిసింది ఈడంతా నాకు అర్థం కావట్లే. ఆవులకి దానికి ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా బెస్ట్ మార్కెట్ అయితే ఇంత గబ్బుగా చేసినారు నాకు అర్థం కాల. లేదు నాకు రేపటికంతా మొత్తం క్లీన్ కావాల్సి ఉండేది. చేపి అన్నా మీరంతా బాగా పెట్టుకుంటా అనుకుంటే ఏమిది నాకు అర్థం కాల. అవును ఇది చెత్తేసేకే కదా మీరు పెట్టిండేది. లేదు అన్ని పైకి పోవాల్సిండేదే, పైకి ఎత్తాల్సిండేది ఇవంతా. ఇంతకుముందు లోన్ ట్రాక్టర్కి ఎత్తి కంపోస్ట్ పంపిస్తాంటివి. లేదు 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 కాదన్నా, మీకు ఉన్నారు కదా మీరంతా, ప్రెసిడెంట్ గిసిడెంట్ అంతా ఉన్నారు కదా మీరు. అన్ని పైకి పోవాల్సిండేదే, దీనిపైన పెట్టేదానికి ఏం లేదు ఖచ్చితంగా. లేదు వాళ్ళకి లేదు, ఒక వారం టైం, ఈ వారంలో అంతా పైకి వెళ్ళిపోవాల్సినదే. వచ్చే వారం నుంచి మాత్రం ఒప్పుకునేది లేదు. ఏనా అంతే కదా, అట్లే చేద్దాం. అన్ని పైకి ఎక్కాల్సిందేదే. ఇవన్నీ పైకి పోవాల్సిందేదే, మీరు కింద పెట్టుకోవడానికి లేదు. దయచేసి అన్ని పైకి పెట్టండి. మీకు వారం టైం ఇస్తున్నా, అన్ని పైకి ఎక్కాల్సిందేదే మీరు.
ఇంకా ఆడదాకా పెట్టుకుంటా పోతాం. మనిషి పోనీ కూడా ఉండదు. మనిషి పోనీ కూడా ఏనా ఎట్లున్నావు? బాగున్నా? ఏమి మాస్క్ వేసుకున్నావు? బా నేనే మేలే మీ అందరికన్నా. మాస్క్ లేకుండా కూడా బాగానే ఉన్నా. అందరు ఊప దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు. ఇవన్నీ పైకి పోవాల్సిండేదే, కింద పెట్టుకోవడానికి లేదు. మీరు ఏంటికి పెట్టినారు? అన్నీ పైకి తీసుకెళ్ళండి దయచేసి. ఏనా బాగున్నా అన్నా? ఏమ్మా బాగున్నారంతా? ఏమ్మా ఎట్లున్నారంతా? ఏమ్మా బాగున్నా అమ్మా? ఇవన్నీ పైకి ఎక్కియాల్సిండేదమ్మా మీరంతా. ఎవరు షాపుల ముందర వాళ్ళంతా పైకి ఎక్కియాల్సిండేదే. ఆదివారం వరకే మీకు హోమాలు ఉన్నాయంటే ఇక్కడ మార్కెట్ తెల్లవారుదాము అన్ని రైతులు అన్ని వేరే వాళ్ళు బయట అమ్ముతాడు. లోపలికి ఎవరు రావడం లేదు వ్యాపారస్తులే. అన్న గుడ్ ఈవినింగ్. ఏం లా నాకు నాయనతో కూర్చున్నారు కదా నిన్న మొన్న, ఏమన్నా రూల్స్ చెప్పినాడా దీనికి ముందులాగా చేసేద్దామని, లేకపోతే లేదా ఎట్లా? మనం నేనైతే ఇప్పుడే చెప్తున్నా, వీళ్ళందరూ కింద పెట్టినటువంటి కూడా పైకి ఎక్కించాల్సిండేది అనేసి. వెరీ వెరీ డర్టీ ఇట్ ఇస్. మన మార్కెట్ బెస్ట్ మార్కెట్గా ఉండేది ఇప్పుడు వర్స్ట్ మార్కెట్గా అయిపోయింది. మనం మళ్ళా బ్యాక్ తెచ్చుకోవాల్సిండేదే. మొత్తం అంతా బ్యాక్ టు ఓల్డ్ సిస్టమ్. బయట అయితే చాలా హారబుల్గా ఉంది అసలుకి. నాకు తెలియదు, మీరు రేపు పొద్దున వచ్చి వీళ్ళని మొత్తం చేపించేసి నీట్గా హ్యాండ్ ఓవర్ చేయండి. ఇంకా వాళ్ళ బాధ్యత అది తర్వాత. ఏమన్నా అంతే కదన్నా? एक बार पूरा क्लीन करके నీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. తర్వాత ఇంక మీరు చూసుకోవాల్సిందే. మాట్లాడదాము. ఫస్ట్ మీరు రెడీగా అండి. లోపల మీరు నేర్పించిండేదే కదా అది. ఏంటికి నేర్పించినారు? తప్ప అని చెప్పిండేది ఎవరు నేర్పించిండేది? అది మీరే నేర్పించుకున్నారు, మీరే గబ్బు పట్టించినారు. మళ్ళా కరోనాలో జరిగినది. ఈ కరోనాలో జరిగిందో యాడ జరిగిందో చెప్తున్నారు కానీ 3 ఏళ్ళు అట్లా కాదు సార్, అప్పుడు ఎవరికి వర్క్ లేక ఈ బిజినెస్ చేస్తారు సార్. రండి మీరు ఇదే మీ ఖాళీ ఉంది ఇది అంతేనా? ఎప్పుడు అంతేనా? ఛానల్ అయిపోయింది. అందరికి చెప్పుకుంటారా అన్న? ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సిండేదే. తెల్లవారుజామున వస్తున్నాను పెట్టాను. ఆ టైంకి ఫ్రీగా ఉంటారు. ఆ టైంకి ఒకసారి మొత్తం నేను ఒక్క రౌండ్ ఏంటన్నా కంప్లీట్గా బ్యాంక్ వర్క్ పెట్టిస్తాను. పెట్టించి క్లియర్ చేసి దాన్ని వీళ్ళు హ్యాండిల్. ఏం పేరు నీది? స్కూల్కి పోతావా లేదా? ఏ బడికి పోతావు? టీచర్. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు ఈరోజు? అమ్మతో వచ్చినావా? సబ్జీ లేని కదా సార్. హాయ్ రా, నువ్వు అమ్ముతున్నావా కూరగాయలు? నీకొచ్చా? ఎట్లా అమ్ముతావు చెప్పు, చెప్పురా నాకు. కేజీ ఎంత నేర్పియాలన్నా? నిజంగా చెప్తున్నా, పిల్లోళ్ళకి ఇప్పుడు నుంచే నేర్పిస్తే రోజంతా ఆలోచన వస్తుంది మేము పని చేయాలని చెప్పేసి. రైట్ మా. దానికేమో ఫోన్ ఇచ్చేసినారు, అది దాంట్లో బిజీగా ఉంది. అది నా మొహం కూడా చూడకోకుండా అది. కాదమ్మా, ఓ పని చేయి. ఇగో తల్లి, మొత్తం ఇదంతా బ్లాక్ చేసేసేమని అయిపోతుంది. అందరూ అలా తిరిగి వెళ్తారు. అంతే కదా, అయిపోయా కదా. దా హెల్ప్ చేద్దాం దా ఇక్కడ దాకా. ఏమ్మా బాగున్నావా? ఎట్టుంది వ్యాపారము? నీకేం బ్రహ్మాండంగా ఉంటుంది. రోజంతా మా కోసం ఎనీకన్నీ పైకి పోవాల్సిండేదే. లేదా ఒకసారి మీరు దీన్ని మొత్తం ఇక్కడే కాకుండా సార్, వీళ్ళు కంపల్సరీ ప్రతి ఒక్కరిని కూడా కొన్ని పాడైపోయిన వెజిటబుల్స్ ఉంటాయి సార్. అవును. అవి ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఇష్టానుసారంగా పెడతాం. అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక వెహికల్ని టోటల్గా 24/7 ఇక్కడ పెడుతున్నాం సార్. వాళ్ళు వెహికల్లో వేయకుండా ఇక్కడ నుంచి తీసుకొచ్చి అలా వేస్తే చుట్టూ ఇదవుతుంది. ఆల్రెడీ ప్రెస్లో కూడా చాలా. కాదన్నా, మీరు ఒక పని చేయండి,
వీళ్ళతో ఒక మీటింగ్ పెట్టేసి మనం ఫామ్ చేసిన రూల్స్ అంతా మళ్ళీ నిన్న కూడా డాడీ అది చెప్పాడు కదా, అన్ని ఇంప్లిమెంట్కి ఒక లాగ్ బుక్ వీళ్ళకి కూడా ఇచ్చేయాలి, వాళ్ళ అంతే దాని ప్రకారం చేయాలి. గైడ్లైన్స్ కూడా మనం పెట్టి వాళ్ళతో డిస్కస్ చేస్తాం సార్. శంకరారెడ్డి గారితో ఆల్రెడీ చెప్పాను సో అన్ని ఈడే ఉన్నాడు. అదే చెప్పాను సార్ ఒకసారి మేము మాట్లాడాము, బట్ టైం సెట్ కాలేదు, అన్నీ పెట్టాలి సార్. ఇప్పుడు లేదబ్బా, నేను లేదు పోవాలి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలి, కాంప్లెక్స్లోకి. ఇలా పెడుతున్నాం సార్ వెహికల్. ఇది చూసినా పిల్ల అవగానే తీసుకెళ్తున్నాం సార్, చుట్టూ పడుతుంది. బట్ ఏమవుతుందంటే మనం ఇక్కడ పెట్టిన వాళ్ళ చుట్టూ వేయడం వల్ల లోపలికి వచ్చే వాళ్ళకి చేసే వాళ్ళకి ఇది లేదు, చాలా రోతగా ఉంది, ఇండిస్ప్లేన్గా ఉంది సార్. ఇంకా నుంచి దానికి కూడా అన్న మీరు బాధపడకపోయినా నేనైతే ఒక ఫైన్ ఇంప్లిమెంట్ చేస్తున్నా అన్న దీనికి. అంటే మీరు డిస్పోజ్ చేసేటప్పుడు బయట ఎట్లంటే అట్లా వేసినారంటే ఫైన్ పెట్టుకుందాం, చేద్దాం, అదే మేలు కదా. మళ్ళీ దానికి ఒక మనిషిని పెట్టుకొని మనం ఊడ్చేదానికి పెట్టుకొని ఇది పెద్ద తతంగం అయిపోయింది మనకి కానీ. మీకు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, ఎవరు వేసారో కూడా మాకు దొరికేస్తారు. మీ దగ్గర ఆడ పెట్టచ్చు, ఈడేసేదానికే వాళ్ళకి కష్టంగా ఉంటే ఆడ పెడితే ఎట్లా పెడతారు, ఎట్లా చేస్తారు. ఇదే మేలు కదన్న మీకు. ఓ పని చేయండి అన్న, దీనికి కొంచెం లోపలికి పెట్టించండి, ఆడ ఇంకొంచెం లోపలికి ఇట్లా దీనికి అడ్డం లేకోకుండా అట్లా వేసుకొని పోతాం. అదే అందుకే చెప్తున్నా. లేదండి, వాళ్ళ విత్ ప్రాసెస్లో కానీ ఇలా బయట ఇచ్చిన షాప్కి వాళ్ళకి బయట మనకైతే దీని క్లీనింగ్ ఎవరికి రెస్పాన్సిబిలిటీ, మున్సిపాలిటీనా లేకపోతే వీళ్ళదే ఉంటుంది వాళ్ళది, మీదే రెస్పాన్సిబిలిటీ? లేదు మరి ఇప్పుడు ఏమైనా సాయంత్రం అయిందని చెప్పి ఇంత గబ్బుకుందో నాకు తెలియదు కానీ సార్ ఇక్కడ క్లీన్ గానే ఉంది. వాళ్ళకి క్లియర్గా చెప్పండి, మీరు ఎవరైతే కూరగాయలు పెట్టుకుంటారన్నా వాళ్ళే చేయాలని చెప్పన్నా చెప్పండి. మళ్ళీ రేపు మీరు మొత్తం ఒకసారి కంప్లైంట్ ఏంటంటే సార్, కింద ఆక్యుపెన్సీ ఉంది, పై దానికి కూడా ఆక్యుపెన్సీ ఉంది. దానికోసం పైన ఏం ఆక్యుపెన్సీ ఉంది? లేదు కదా. లేదు సార్, వాళ్ళ దే ఆర్ పేయింగ్ రెంట్ సార్ చేస్తున్నాం, బట్ కానీ షాప్స్ వాళ్ళు బిజినెస్ చేయదు. మీరు మళ్ళీ రేపు మాపు వచ్చి ఖచ్చితంగా మీరు ఇదంతా కూడా టేక్ కేర్ చేయండి. ఐ వాంట్ టు రివైవ్ దిస్ కాంప్లెక్స్. ఎట్లా చేయాలా అని ఆలోచించడానికి నేను వచ్చాను లోపలికి, అదే పనిగా. కొత్తగా పెట్టినారా ఇది? అందరు వద్దు లోపలికి, ఇదా అవసరం లేదా? ఇదేమిది? నీళ్ళు పోతున్నాయి చూడు, ఆఫ్ చేసిరా దానికి. కింద పడేవు, జారేవు. ఇడి అన్నిటి అన్న కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. నాకు ఎస్పెషలీ మనము ఏం చేయాలంటే ఆల్ థియేటర్స్, ఆల్ మల్టీప్లెక్సెస్, ఆల్ కాంప్లెక్స్కి ఒక లెటర్ రాయండి మీరు. అంటే పర్టికులర్గా మేము ఇన్స్పెక్షన్స్కి వస్తున్నాము, విల్ గివ్ యూ 1 week's టైం. బాగున్నాయంటే విల్ బీ లీవింగ్ యూ, బాగాలేదంటే మాత్రం ఖచ్చితంగా వీ విల్ ఫైన్ యూ. మాకు ఇవి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పండి. పని చేస్తాం. వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్ సూపర్విజన్ కూడా ఉండాలి కాబట్టి మన దగ్గర ఇప్పుడు 250 సెక్రటరీస్ ఉన్నాయి. ఆ సెక్రటరీస్ మీరు మ్యూజిక్ ప్లే చేసుకోండి, మీకేలా నాతో పెట్టుకోండి, మ్యూజిక్ పెట్టుకోండి మీరు. వీళ్ళని ఒక్కొక్క సెక్రటరీకి కొన్ని ఏరియా షాప్స్ కానీ ఇవి కానీ అబ్జెక్ట్ అతను సూపర్విజన్ ఏంటంటే రెగ్యులర్గా టచ్ చేసి అవి ఉన్నాయా లేదనేది మనకు రిపోర్ట్ చేయాలి, లేకపోతే ఇమీడియట్గా పెనాల్టీస్. సో యూ గివ్ దెమ్ 1 week's టైం, సెండ్ లెటర్స్ టుమారో ఓన్లీ అన్న. ఆస్ దెమ్ టు పబ్లిక్ ప్లేస్, ప్రతి పబ్లిక్ ప్లేస్ వాట్ ఎవర్ ఈజ్ అండర్ మన జ్యూరిస్డిక్షన్. ప్రైవేట్ వాళ్ళ ఇష్టం, బట్ ప్రైవేట్ పబ్లిక్ ప్లేసెస్ లైక్ థియేటర్స్ మన 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 ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చేయాలా. ఎవరిది ఇది? జిమ్ ఇది ఉందన్నా ఇది. क्या रहे तो इधर ही आते हैं रोज सुबह?
పార్క్ మాలిక్ కన్సెషనా యాళ్ళ కింద వేస్తే పాపం ఎవరు అవి ఇలా ఇవన్నీ ఎక్కడన్నా పెట్టేసి రమ్మనాలా వాళ్ళని ఇక్కడికి వేయకూడదు దానిపైన ఎక్విప్మెంట్ పైన. కాదన్నా ఇప్పుడు అడిగిపోయినాడు అన్న ఇప్పుడు మనకి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి? ఇవి మనకు ఆన్ రికార్డ్ అయితే అందరూ ఆప్షన్ తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఏది ఖాళీ లేదు సార్. కానీ దే ఆర్ నాట్ స్టార్టింగ్. ఓకే, లెట్ దెమ్ నాట్ స్టార్ట్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? దే ఆర్ పేయింగ్ రెంట్ సార్. బట్ ఇట్స్ ఆల్రెడీ ఆప్షన్ కదా, మళ్ళీ వై ఆర్ దే పేయింగ్ దట్ 1000 రూపీస్ ఏదో బేసిక్ అమౌంట్? లేదు సార్, ఆప్షన్ వేసామో అయిపోయింది. వాళ్ళు రెగ్యులర్లీ పేయింగ్, మళ్ళీ 3 years అయిన తర్వాత ఎన్హాన్స్మెంట్ పెట్టి చేసుకుంటున్నారు. నోబడీ హస్ గివెన్ ఇట్ ఆఫ్. అవును సార్. ఓకే, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్కి ఏమైనా కలెక్ట్ చేస్తున్నామా? వీళ్ళకే ఉంది సార్, వాళ్ళకే పెట్టి వాళ్ళనే కంపెనీ కింద పెట్టి చేయాలి. ఇవన్నీ ఏందన్నా ఇవంతా? నో, ఒక పని చేద్దామన్నా, ఒకసారి క్లీన్ చేపిస్తాం మొత్తం ప్రతి ఫ్లోర్లో. సో గ్యాంగ్ వర్క్ పెట్టించి మొత్తం క్లీన్ చేపించి అందరికీ ఒక నోటీస్, నేను క్లీన్ చేసేస్తున్నా ఈసారి, రేపటి నుంచి మాత్రము యాజ్ ఇట్ ఈస్గా ఉండాల్సిందేది అని చెప్పి ఇవ్వండి. చేద్దాం ఒకసారి, ఎందుకంటే మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. వీ విల్ గివ్ దెమ్ ఆపర్చునిటీ. లేదు, ప్రెమిసెస్ బాగాలేదంటే ఆల్ whoever is on this floor is responsible for it. ఒకరని కాదు, ఇద్దరని కాదు, మొత్తం మొత్తము డన్ డన్ అన్నీ. ఇదేమిది? ఏం ఆఫీస్ ఇది? వాళ్ళ ఓనా ఇది? ఎవరిది ఇది సంబంధము? బాగా చేసుకున్నాడు నీట్గా. అందరు వద్దు గుంపులో రావద్దండి. ఏం బాగా పెట్టుకున్నావు ఆఫీసు? సొంతమా ఇది, లేకపోతే రెంట్కి తీసుకున్నావా? రెంట్కి తీసుకున్నావు. సో వాట్, యూర్ ఆర్కిటెక్టా లేకపోతే జస్ట్ సేల్స్ కోసం పెట్టుకున్నావు? ఆర్కిటెక్ట్. వెరీ నైస్, బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. హూ సిట్స్ హియర్? ఎవరు కూర్చునేది? ఓకే, ఇట్స్ నువ్వా ఆర్కిటెక్ట్? ఏం ప్రాజెక్ట్స్ చేసినావు ఇక్కడ? ఓకే 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 రైట్, గుడ్ లక్ టు యూ. టీం ఎంత ఉంది ఇక్కడ నీకు సైజు? 3 members. అలా నీకు ఇంకా స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ ఎవరు లేరా? ఇక్కడ వెరీ గుడ్. ఇది ఒకటే ఉందా ఆఫీస్కి? ఇంకేం లేవా? అంతా ఎంటీ, అన్ని ఖాళీ. చూడండి, హీఈస్ రెడీ. అన్నీ అడిగి సారీ, నాకు కనిపించలే. తను బాగా చేసుకొని పెట్టుకునేప్పటికి నీట్గా ఉంది ప్లేస్. సో లెట్స్ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ. ఎవ్రీ ఫ్లోర్ ఎవరు ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నోటీస్ ఇస్తాం. yes చేసి దే హావ్ టు స్టార్ట్ it is their duty to keep this vacant గా అంటే పెట్టే ప్రసక్తి లేదు. అదర్వైజ్ we will try to fill it up. If we can't fill it up, also ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. the fine will be imposed to all on this floor. ఆ విధంగానే చేసుకోవాలి. చూడండి, ఇదంతా లేదు లేదు లేదు, వెరీ బ్యాడ్. బిల్డింగ్ పాడవుతుంది అంతే, ఇంకేంలా. మన ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది. ఆ రోజుల్లో ఇది చేసి ఫైట్ చేసి ఎగ్జాక్ట్లీ చేశారు సార్. ఒకసారి లైట్ అయిపోయి అందరు డాల్ లైట్ డాల్. ఇది రోడ్ ఇటు సైడు మెయిన్ రోడేనా? నీకు తెలుసా? నీకు ఎవరికి తెలుసా? మెయిన్ రోడేనా? ఓ, అక్కడి నుంచి చూడు ఆడేముందో. మార్కెట్ రోడ్ అది.
మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడుంది? ఇక్కడ కింద నుంచి ఇది కదా. స్టెప్స్ ఎక్కడున్నాయి దగ్గరలో? ఏమి మట్టి అంతా ఇది కాదా? బాదంతా మట్టే కదా. ఏముంది అక్కడ? అది ఈ మెటీరియల్ అంతా సాయి వాళ్ళు తిన్నట్టుందే. లేదు, ఫోటోలు తీయండి పంపించండి వాళ్ళకి ఎవరికన్నా. లేదు ఏడి ఆ పిల్లోడు ఏడి? నువ్వు కాదబ్బా, మన సర్దార్ కాదు. ఏడి దాయా, నువ్వు ఇమీడియట్గా పోయి వాళ్ళకి కంప్లైంట్ చేసి ఫోటో తీసుకొని పోతే ఇప్పుడు చూపించిపో. మనకి మెయిన్ రోడ్కి ఏదన్నా విండోస్ వచ్చి ఏమన్నా ఉందన్న? రూము విండోస్ వచ్చి మొత్తం క్లోజేనా? అలా ఫాసిలిటీ ఉంది. బ్రేక్ ఓపెన్ చేసుకోవచ్చా? అది వాళ్ళు చేసుకోవాలా, మనం చేసిస్తామా? మున్సిపాలిటీ మనకు సంబంధం లేదు. ఎంత ఉన్నాయన్న రెంట్స్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి? 1000 2000 మున్సిపాలిటీకి ఇచ్చేది. చూడండి ఇక్కడ నుంచే దిగుదాం బా. అది కూడా చూడాలి ఎట్లుందో ఇక్కడికి. ఐఎమ్ ప్లానింగ్ ఆన్ సంథింగ్ అన్న. ఇక్కడ ఈ ఐటీది ఏమైనా ట్రై చేద్దామని. సో ఒకసారి మొత్తం మనం దీన్ని రెనోవేట్ చేయాలంటే మనకి ఏం కాస్ట్ వస్తుందో ఒకసారి చేయాలని ఉంది. అంటే అట్లీస్ట్ వాళ్ళు ఎంటర్ అయ్యి వచ్చి కూర్చునే ఏరియా దగ్గర అన్న నా ఉద్దేశం అది. సో ఒక్కసారి చెక్ చేద్దాం. గవర్నమెంట్ ఫండ్ నుంచి డిపెండ్ కాబట్టి మనకి కాంపిటీ నుంచి 10 crores అమౌంట్ రావచ్చు. ఓకే, ఆ 10 crores అమౌంట్ మనం ఎందుకు వస్తుంది? మనకెందుకు వస్తుంది? మున్సిపాలిటీకి స్టాంప్ డ్యూటీ అండి. వాళ్ళు అది సెంట్రల్కి స్టేట్కి వెళ్ళిపోతుంది కదా. రెండుగా మన పర్సెంటేజ్ 85%. ఓకే, సో మనకి రావాలా, అది మనం యూజ్ చేయాలా? ప్యూర్లీ అర్బన్ లోకల్ బాడీ అది కౌన్సిల్ డెసిషన్ అండి. ఇట్లా బిల్డింగ్స్ రెన్యూవేట్ చేయడం. వై డోంట్ యూ టెల్ ఇట్ వన్స్ టు నాన్న ఫాదర్కి? ఆల్రెడీ ఎస్టర్డే చెప్పాను సార్. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారితో కూడా మాట్లాడారు. ఓకే, మాట్లాడి నేను త్వరలోనే అడ్జస్ట్ చేస్తాను సార్ అన్నారు. ప్రీవియస్ గవర్నమెంట్లో ఈ అమౌంట్ మొత్తాన్ని వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్కి వాడేశారు సార్. అవును, ఒక రౌండ్ ఆఫ్ పెయింట్ గీంట్ మనం కొట్టాలంటే ఉందా మనకి స్కోప్లో? ఉంది సార్, చెప్తాను సార్. వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడు మనతో రెగ్యులర్గా రెంటర్స్ తీసుకున్నప్పుడు మనం అప్పుడు ఏదైతే చేసామో తర్వాత మళ్ళీ ₹1 ఖర్చు పెట్టలేదు సార్. సో వాంట్ టు మేక్ సమ్ ఎక్స్పెండిచర్ చేసి దీన్ని మనం చేస్తే అప్పుడు వాళ్ళు కూడా ముందుకు వస్తారు సార్. మనం ఏమైనా ఎస్టిమేషన్ వేపిద్దామా? వేద్దాం సార్. మన ఏళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళతో చేయండి అన్న ఒక్కసారి ఎస్టిమేషన్. అంటే ప్యాచ్ వర్క్ కానీ పెయింటింగ్, ప్యాచ్ వర్క్, లైటింగ్. మనకి ఇప్పుడు ఇదంతా పాత లైటింగ్ అయిపోయింది. చూడండి, ఒకటే దగ్గర 10 లైట్లు పెట్టేవాళ్ళు. విల్ గివ్ ఇట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇప్పుడు రకరకాల మంచి ఇల్యూమినేషన్ వచ్చాయి, ప్లస్ ఎఫిషియెంట్వి కూడా వచ్చాయి. పవర్ కూడా తక్కువ లాగేటివి అవంతా ఉన్నాయి. వీళ్ళు అసలు యాక్చువల్గా పైన ఇచ్చేయడానికి ఉంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటన్నది వాళ్ళు కానీ లిఫ్ట్ ఉందా? లిఫ్ట్ లేదు సార్. లిఫ్ట్ కూడా పెట్టాలి. లిఫ్ట్ పెట్టాలి. ప్రొవిజన్ ఉందా మనకన్నా? ప్రాజెక్ట్ ఇప్పుడు క్లియర్ చేసుకోవచ్చు సార్. అప్పట్లో లేదు సార్. ఇది మన ఎంత 2009-10 ఆ ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ కాబట్టి దీని మీద ఇది లేదు. రైట్ నో మనం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని చేస్తూ ఇప్పుడు మనం రోడ్డుకి ప్లేస్ చేసిన అన్ని క్లోజ్ చేసాం. అలా కాకుండా గ్లాస్ వాల్స్ పెట్టి చేస్తే జనాలకి కనిపిస్తే ఇటు నుంచి ఆటోమేటిక్గా వస్తాం. లేదా అదర్వైజ్ మనకి ఎదర్ పార్కింగ్ ఇది ఉంది, అక్కడ మనం ఏదైనా డైరెక్ట్ అప్రోచ్ ఇస్తే షాప్స్ అన్నీ కూడా వెళ్తాయి సార్. అంటే ఇది ఎంత ఇదైతే మనకి ఆటోమేటిక్గా రెమ్యునరేటివ్ ఇన్కమ్ ఇప్పుడు ఇందాక మనం చూసాం చూడండి సార్, జిమ్ ఉంది కదా. అవును, దానికి ఇది కాకుండా ఇంకా మన పైన డైరెక్ట్గా పైన ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో వాళ్ళకి ఐరన్ షీట్స్ షెల్స్ వేస్తే వాళ్ళకి అసలు తక్కువ రేట్ పోతే వాళ్ళకి ఇది అవుతుంది. ఎటు సైడు పైన ఉంటుంది టెరెస్. టెరెస్ కూడా మనం దాన్ని ఇలాంటి జిమ్స్ వాటికి అయితే వాళ్ళకి సింపుల్ స్ట్రక్చర్ చేసి మనం ఇచ్చేసి ఇలా మధ్యన కొన్ని వర్షం వస్తున్నాయి జాయింట్ అన్నప్పుడు అవును. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు బ్రాండింగ్ చేసుకున్నారు. ఇంకా అది అలౌడ్ టు డూ బ్రాండింగ్ లైక్ దట్ ఆర్ దే నాట్ అలౌడ్ టు డూ బ్రాండింగ్? వాళ్ళ షాప్ వరకు దే కెన్ డూ అండ్ యాడ్ మనం పెట్టుకోవడానికి అంతవరకు ఇది ఉంటుంది సార్. దానికి మనం వీ కెన్ ప్రొవైడ్ సార్. బియాండ్ దట్ విల్ హావ్ టు పే సంథింగ్ టు ద మున్సిపాలిటీ. బియాండ్ దట్ అయితే దాన్ని మనం చేయాల్సి వాళ్ళు చేయాలి.
జనరల్గా షాప్ అంటే కొంచెం మూమెంట్ వచ్చిందంటే మేబీ వీ కెన్ ఇంపోజ్ దోస్ థింగ్స్ కానీ ఇప్పుడు వీ కాంట్ బట్ విల్ సీ. ఇప్పుడు అంటే మనకి మెయిన్ దీనికి ప్రాపర్ లైటింగ్ లేకపోవడం మెయింటెనెన్స్ అదే. లేకపోవడం సో ఒక్కసారి మనకి విజయవాడ ట్రెండ్ సెట్ మాల్స్ అన్నీ కూడా ఏం పెద్ద గొప్ప విషయం లేదు. మనకి ఉన్నదే ఇది ఉన్న వీటిని మనం చేస్తే ఖచ్చితంగా వెళ్తాయి సార్. ఒక్కసారి ఎస్టిమేషన్ అయితే వేయించండి మొత్తం రెన్యువేషన్ చేసి లేటెస్ట్ దాని ప్రకారం లిఫ్ట్ ఫెసిలిటీ టాయిలెట్స్ని లేటెస్ట్ ఇచ్చేయించి అండ్ ఎదురు చేంజ్ ద టాయిలెట్స్ ఆల్సో రెన్యువేషన్ ఖచ్చితంగా లైటింగ్ మార్పిస్తాం ఒకసారి చేసి టోటల్గా 1 రౌండ్ ఆఫ్ పెయింటింగ్ మొత్తం ఒకసారి అయితే చూద్దాం. కాస్టింగ్ మన పరిధిలో ఉందంటే కాస్టింగ్ చేపించేద్దాం.